ఈవినింగ్ అయ్యేసరికి ఏ పని చేయబుద్ధి కాదు నాకు. అందులోనూ వంట అంటే అబ్బో! మహా కష్టం అనమాట నాకు. సరేలే రైస్ అయితే ఉంది. కర్రీ ఏం లేదు కదా! ఏం చేద్దాం అనేసి అనుకున్నాను. సరేలే కర్రీతో ఏంటిలే పెరుగేసుకొని తినేద్దాం ఈ పూటకి అనేసి అనుకున్నా. మళ్ళీ ఏంటిలే పెరుగు అనేసి అనిపించింది. ఈలోపు మా పాపేమో అడక్క అడక్క పప్పు అడిగేసింది. అదేంటో పప్పుని చూస్తేనే దాని ఫేస్‌లో అదోలాగా పెట్టేస్తది ఫీలింగ్స్. అలాంటిది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైమ్ అనమాట దాని నోటితో పప్పు అడగడం. సరే ఈజీగా కూడా అయిపోద్ది మనకి. అంత టైం టేకింగ్ కూడా ఉండదు కదా అనేసి పెసరపప్పుతో పెసరకట్టు అయితే చేశాను. చాలా డేస్ అయ్యిందనమాట. డేస్ కూడా కాదు, మంత్సే అయ్యింది నేను ఈ పప్పు చేయక. స్టార్ట్ చేశాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఒక కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక వెల్లుల్లి రొబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక పెసరపప్పు కూడా ఆయిల్లోనే వేసేసుకొని ఒక గుప్పెడు ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు విజిల్ వేయించుకోవాలి. చల్లరినాక మూత తీసేసి కొంచెం పలచగా కావాలి అంటే చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవచ్చు. ఉప్పు కూడా వేసేసి ఓ 2 పొంగులు పొంగే వరకు మరిగించుకోవాలన్నమాట. మన పప్పు అయితే రెడీ అయిపోద్ది. అందులోనూ వడియాలు ఇంకా సూపర్ అనమాట.